దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామంలో అందరికీ క్షేమము శుభములు కలుగునుగాక. అంతా బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 15వ అధ్యాయము 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము చూడండి. ఆలోచనలు చెడిపోతే దేవునికి ఇష్టం ఉండదు. నీ తలంపులు పవిత్రంగా ఉండాలి. దురాలోచనలు అంటండి మరి భయంకరమైనవి అని దేవునికి హేయం. ఆయనకి అంత మాత్రం కూడా మరి ఇష్టము కాని పని. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశములు దేవునికి మహిమకరముగా ఉండాలి. మరి ప్రేమతో కూడినటువంటి మాటలు బహు రుచికరముగా ఉంటాయంట. దేవుని మాటలు, మీ మాటలు ఉప్పు వేసినట్లు ఉండాలంటారు ఆయన. మీ మాటలు సారము కలిగినది ఉండాలంటారు. దేవుని బిడ్డలమైనటువంటి మన మాటలు మరి ఎలా ఉన్నాయి? మన తలంపులు ఎలా ఉన్నాయి? దురాలోచనలు ఉంటే దేవుడు నిన్నెంత మాత్రమే ఇష్టపడనంటున్నారు. దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయ, జాలి అటువంటి జీవితం నీవు కలిగి దేవుని బిడ్డగా జీవిస్తే మరి దేవునికి ఇష్టమైనటువంటి పని. దయ అనేది మన హృదయములో మరి మెత్తని గుండె కలిగి ఉంటే దయ మనకు కలిగి ఉంటాం. దయ కలిగినటువంటి మాటలను మనం ఇతరులకు చెప్పాలి. దేవునిలో అనేకుల్ని ప్రోత్సహించాలి. దేవుని బిడ్డగా జీవించాలి. ప్రార్థన అనుభవాలు ఉండాలి. నీవు ప్రతి విషయంలో దేవుని ఎదుట భయపడాలి. ఎప్పుడైతే నీవు ఆ విధంగా జీవిస్తావో నిన్ను గూర్చి దేవుడు సంతోషిస్తారు. నిన్ను దీవించడానికి ఆయన ఇష్టపడేది. నీవు హెచ్చింపబడాలి, నీవు గొప్ప స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. నిన్ను అన్ని విషయాల్లో నుంచి, కష్టాల్లో నుంచి, బాధల్లో నుంచి తప్పించేది ఎందుకంటే నీ పట్ల ప్రేమ చూపేటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డ, మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో ఆత్మీయ ఫలాలు ఫలిస్తున్నావా? దేవునికి ఇష్టమైన ఆత్మీయ జీవితం నీకుంటే నిన్నెవ్వరేమీ చేయలేరు. అపవాది ఏమాత్రం నిన్ను కదల్చలేడు. కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో. బలహీనతలో ఉన్నావా? అధైర్యపడిపోతున్నావా? సమస్యలు, రుణాలు, ఇబ్బందులు నిన్ను కృంగజేస్తున్నాయా? అయితే దేవుడు అంటున్నారు, ఇదిగో నేను నీకు తోడై ఉన్నానమ్మా, భయపడకు నా ప్రియ బిడ్డ, సహోదరి, సహోదరా అని దేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి దేవునికి భయపడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అంత క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వెంత గొప్ప దేవుడు ప్రభువా. అవును మా తండ్రి, నాయన నీ హృదయాల్ని ప్రేమిస్తున్నావు, అంతరాత్మలు చూస్తున్నావు నాయన. దయగల మాటలు ఎవరు మాట్లాడతారో అని నువ్వు ఎదురు చూస్తున్నావు నాయన. పరిశుద్ధమైన జీవితాల కొరకై కనిపెట్టుచున్నావు అయ్యా. నీకు వందనాలు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని కాపాడండి. అలాగే ప్రభు విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడని, ప్రయాణికులకు తోడుండు. అందరికీ నువ్వు సహాయకుడు ప్రభువా. నాయన రుణాలు, సమస్యల నుండి విడిపించండి. వ్యాధి బాధల నుండి విడిపించండి అయ్యా. నీకంతా సాధ్యమే. నీ ప్రజల పట్ల నువ్వు కృప చూపే దేవుడు నీవు ఉంటే చాలు ప్రభా. నీ కుడి చేపట్టుకుని నడిపిస్తానని మాట ఇచ్చావు. మాట తప్పని దేవ తోడైండని మహిమ పొంది శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్ములను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.